జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు నేను చూపించే ఈ వీడియో ఎస్పెషల్లీ సుడో సెక్యులర్ల కోసం మాత్రమే. ఎందుకు అనంటే వీళ్ళు మాత్రమే తప్పుని తప్పు అని ఖండించగానే మేమున్నామంటూ బయటకు వచ్చి అలా ఎలా తప్పు అవుతుంది, మైనారిటీల మీద చేస్తున్న హింస అంటూ లేనిపోని కలరింగులు ఇచ్చుకుంటూ పేరు కోసం ప్రాపగండాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. తప్పు ఎవరు చేసినా ఎక్కడ చేసినా తప్పే. మనం గతంలో చూసాం, రంజాన్ టైంలో కానీ మిగిలిన టైంలో కానీ రోడ్ల మీదకి వచ్చి సామూహికంగా ప్రార్థనలు, వాళ్ళ ప్రార్థనలు, మత ప్రార్థనలు చేస్తూ ఉంటే ముస్లింలు అది తప్పు అన్నందుకు చాలా మంది బట్టలు దించుకొని, గొంతులు దించుకొని గట్లెట్లా తప్పు అంటారు, పాపం వాళ్ళు చేసుకుంటుంటే నమాజ్ తప్పు వచ్చిందా, రోడ్ల మీదకి వచ్చి చేస్తే మైనారిటీల మీద మీరంతా బీజేపీ ప్రభుత్వం బాగా కక్ష పెట్టుకుంది, వాళ్ళను గోసబుచ్చుతోంది అని చెప్తున్నారు. అయితే అఖండ భారత్గా ఉన్న ఈ భారతదేశం మత ప్రాతిపదికనగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియో బంగ్లాదేశ్కి సంబంధించింది. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇది బంగ్లాదేశ్కి సంబంధించిన వీడియో. అసలు ఏం జరిగింది అనేది చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. জানাজা দিতেছিল। కనిపిస్తోంది కదా, యాజ్ ఇట్ ఈజ్ బంగ్లాదేశ్లో కూడా ఈ ఇమాము కొంచెం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి నడి రోడ్డు మీదకి ముస్లింలందరినీ తీసుకొచ్చి ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ ముస్లిం దేశం. అది ముస్లిం దేశంలో కూడా నడి రోడ్డు మీదకి ఇమాము ముస్లింస్ని తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ఇమామును తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ముస్లింలందరినీ అక్కడి నుంచి ఎక్కడోళ్ళని అక్కడ పంపించిండ్రు. ఇక్కడ ఎవరైనా వ్యతిరేకించడం మీకు కనబడుతుందా? ఎవరైనా సరే గొడవ చేయడం మీకు కనబడుతుందా? ఏంది అని అడగడం కనబడుతుందా? ఒక ముస్లిం దేశంలోనే ముస్లింలకు నడి రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా ప్రార్థనలు చేయడానికి ఎలాంటి అర్హత లేదు అని ముస్లిం దేశాలు చెప్తుంటే, ఇండియా లాంటి మన దేశంలో అలా చేస్తే తప్పేముంది, అలా చేసే వాళ్ళని ప్రోత్సహిద్దాం, అలా చేపిస్తేనే మతం గొప్పతనం, అలా చేయిస్తుంటే అడ్డుపడితే మైనారిటీల మీద హింస అని ప్రాపగండా చేసేవాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత కళ్ళు తెరుచుకోండి కాస్తైనా. అర్థమవుతుందా? ఎక్కడ చేయాల్సిన పని అక్కడే చేయాలి. ప్రతిదానికి ఒక ప్రాంతం, ఒక ప్రదేశం ఉంటుంది. నడి రోడ్డు మీదకి వస్తాం, మేము ప్రార్థన చేస్తాం, లేకపోతే మేము ఇఫ్తార్ విందులు చేసుకుంటాం, మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు అంటే, సార్ ఒకసారి చూడండి మీ ముస్లిం కంట్రీలలోనే అది తప్పు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఆ భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు సమానమనే ఈ దేశంలో నడి రోడ్డు మీదకి వచ్చి ప్రజాంతరాయం కలిగిస్తూ మేమే గొప్ప అనే విధంగా మీరు బిహేవ్ చేస్తే మిమ్మల్ని అరెస్టులు చేయడంలో తప్పేముంది? ఇక వీళ్ళకి సపోర్ట్ చేసే నాయకులు దీని గురించి మాట్లాడాలి. తప్పా కాదా? ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పేంటో తెలిసిందా? దీంతో పాటు ఇదే వీడియో నేను చూస్తున్నప్పుడు నాకు ఇంకొక వీడియో కూడా వచ్చింది. ఇది రెండు వర్గాల మధ్య కొట్లాట అనుకుంటా, మేబీ దానికి సంబంధించిన వీడియో చూసినాక అది కూడా మాట్లాడతాను నేను.
को मारो। రైట్. ఈ గొడవ ఎందుకు తలెత్తింది అనేది మనం పక్కన పెట్టేద్దాం. ఆ గొడవ తలెత్తడమే తప్పు. నడి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవడం ఇంకా తప్పు. హింస అనేది ప్రతి సమస్యకు పరిష్కారం కాదు. హింసే పరిష్కారం అనుకుంటే ఈరోజు భారతదేశంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉండేవే కాదు. ఏదైనా సరే సామరస్యంగా భాయి భాయి అంటూ తుడిచేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది, అలా జరగాలి అనేది మన పెద్దలు చెప్పారు. అదే ఆచరించుకుంటూ మనం వస్తున్నాం. కానీ ఇక్కడ గొడవ ఏదైనా కానీ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవడమే తప్పు అని చెప్తుంటే మారో హిందువుకో మారో. హిందువు అయితే కొట్టాలా? అక్కడ సమస్య ఏంటి? నిజంగా అది హిందూ ముస్లిం సమస్యేనా? హిందువులను కొట్టండి అని నడి రోడ్డు మీద మాట్లాడగలుగుతుంటే మన సెక్యులర్ అన్నలు మాత్రం కౌగలించుకోండి అమ్మా, కౌగలించుకొని బాయి బాయి అనండి. ఏదో ఒక రోజు వాళ్ళు అహింసా మార్గానికి వస్తారని, మీరు వాళ్ళు హింస చేస్తున్నా అహింసతో ఎదురు చూడండి అని సోను సూద్ లాంటి వాళ్ళు చెప్తుంటారు. వింటుంటే వికటగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళ మాటలు. ఈ వీడియోలు నేను చూపించడానికి కారణం ఒక వర్గం మీద కక్షతోనో, ఒక వర్గాన్ని ఏమంటారు పిన్ చేయాలనో కాదు. భారతదేశంలో ఒక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఏం చెయ్యాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అఖండ భారత్గా ఉన్న ఈ దేశాన్ని ముక్కలు చేసింది సరిపోక ఇంకా ముక్కలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మీ కళ్ళకు కట్టేలాగా తెలియాలి. మళ్ళీ చెప్తున్నాం, ముస్లింలంతా కూడా తప్పు చేస్తున్నారు అనట్లేదు, కానీ తప్పు చేస్తున్న వాళ్ళలో అత్యధికులు ముస్లింలే ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళు చేసే తప్పు వల్ల మిగిలిన వాళ్ళందరి మీద కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అలా తప్పు చేసే ముస్లింలను వ్యతిరేకించడంలో భారతదేశంలో పుట్టిన ముస్లింలు కూడా అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా కూడా భారతదేశాన్ని ముక్కలు కాకుండా కాపాడుకోవడంతో పాటు హిందూ ముస్లిం భాయి భాయి అనుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాదు, తప్పు చేసినా వాళ్ళు మా మతం వాళ్ళే కాబట్టి వాళ్ళను సమర్థించుకుంటూ ఉంటాము అనంటే ఒకరు చేసిన తప్పు మొత్తం సమాజంలో ఆ వర్గం మీదే నిందల పాలవడానికి కూడా కారణమవుతుంది. ఎక్కడా లేని విధంగా మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము చేసే వాటికి అడ్డొస్తే మైనారిటీలను హింసిస్తున్నారు, మైనారిటీలను ఊచకోత కొరుస్తున్నారు, మైనారిటీలకు భారత్లో అన్యాయం జరుగుతుందని నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడేసి రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేస్తాం, రోడ్ల మీదకి వచ్చి ఇఫ్తార్ విందు చేస్తామంటే రే బాబు జర చూడండి, రోడ్ల మీదకి వచ్చి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ దేశమే కాదు, ఏ దేశం ఆఖరికి ముస్లిం దేశం కూడా దీన్ని సబబు అనదు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.